సీతారాంపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థి యువ నాయకుడు అయితే నిలబడుతున్నారు. పడిగే ప్రశాంత్ గారు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? ఒకరిని ముందు పెట్టి రాజకీయాలు చేయాలనో, మరి మీరు ఈయన ఒకవేళ గెలిస్తే మీ ఊరికి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మార్పును గనక తీసుకురాకపోతే నా గ్రామం ఇంకొక 10 సంవత్సరాలు వెనక వెళ్ళిపోతుంది. డబ్బులు మంచిగా జమ చేసుకోరన్న. నా గ్రామంలో నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి మీ ఊరికి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి, వాటిని బయటకు తీస్తా. హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్, మనకర్తే న్యూస్ ఛానల్ మిత్రులారా. ఇక సీతారాంపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థి బరిలోనైతే యువ నాయకుడు అయితే నిలబడుతున్నాడు. అతను ఎవరో కాదు, పడిగే ప్రశాంత్ గారు ఉన్నారు. అన్నకైతే ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. బాగున్నారా? బాగున్నా. చెప్పండి అన్న, ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? జనరల్ వచ్చినా, బీసీ మహిళ వచ్చినా ఈ బరిలో ఉండకపోయేవాడిని. ఎందుకు అని అంటే, ఒకరిని ముందు పెట్టి రాజకీయాలు చేయాలనో, ఒకరిని ముందు పెట్టి మా అమ్మనో మా భార్యనో లేదంటే జనరల్ కోటాల్లో నిలబడి మనం పోటీ చేసేటువంటి పరిస్థితి లేకుండే. మా గ్రామంలో బీసీ జనరల్ వచ్చినప్పుడు ముందుగానే ఆలోచన చేసిన. వాస్తవానికి నేను క్రియాశీల విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాడిని. నేను 2010 నుంచే 2010 నుంచి అనేకమైనటువంటి ఎస్ఎఫ్ఐ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైందన్న. మా గ్రామంలో కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, పడిగే ప్రశాంత్ అంటే తెలియని వ్యక్తి లేడు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అనేకమైనటువంటి విద్యారంగ సమస్యల మీద, సంక్షేమ హాస్టళ్ల మీద, గతంలో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద దాడికి సైతం లెక్క చేయకుండా ముందుకు పోయినటువంటి వాడిని. ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నేను చదువుతున్నా, ఇంకా కూడా BA LLB చేస్తా ఉన్నా. అయినా నాకు ఇట్లాంటి రాజకీయాలు చేయడం ఇంట్రెస్ట్ లేకుండే. కానీ యువతగా ముందుకు వచ్చి మన వంతు సాయం, మనం ఒక పదవిలో ఉంటే మన గ్రామాన్ని, ఇప్పుడు దేశంలో గతంలో ఇబ్రాహీంపూర్ అంటే దేశానికి రోల్ మోడల్గా ఉంది. నా గ్రామాన్ని నేను రోల్ మోడల్గా ఎందుకు చేసుకోవద్దనే గట్టి కృషితోటి నేను ముందుకు రావడం జరిగింది. అంటే సర్పంచ్ అంటే పెద్ద పదవేం కాదు కదన్న. నార్మల్ గా సర్పంచ్ అంటే గతంలో కూడా చూసారు మీరు ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్. కేవలం సర్పంచ్ పదవికి ఎడ్యుకేషన్ కి సంబంధం ఉండదు కదా. ఈ సర్పంచ్ పదవికి పోటీ చేస్తారు ఇంత అంటే ఏదో ఎమ్మెల్యే కింద పోటీ చేసినట్టు ఈ సర్పంచ్ పోటీ చేస్తారు కదా, పెద్ద పెద్ద చదువులు చదివి. అన్న, వాస్తవానికి పెద్దలు ఒక మాట అంటారు అన్న, ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. నా సిద్ధాంతం కూడా అదే. సర్పంచ్ పదవి అనేది పదవికి, ఆ పదవిని, సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. సర్పంచ్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. నేను ఇప్పుడు సాదా సీదా మనిషిగా నా గ్రామంలో గతంలో అనేక మందికి గౌరవ హరీష్ రావు సహకారంతో చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, మా గ్రామంలో యువతకు ఇక్కడ ఒక శాశ్వతంగా ఉండేటట్టు వినాయకునికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి షెడ్ వేసినాం. అంతేకాకుండా గతంలో ఈ ఊర్లో రోడ్డు, డబుల్ రోడ్డు వైండింగ్ లో భాగంగా ఆ రోడ్లో పోయినటువంటి వారికి కూడా బాధితుల పక్షాన్ని నిలబడి కాంట్రాక్టర్ తో కొట్లాడి వాళ్ళకు ఇండ్లు కూడా శాంక్షన్ ఇప్పించడం. గతంలో అధికారంలో ఉన్న సర్పంచ్ వాళ్ళు ఏం చేయలేరా అన్న? గతంలో అంటే మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, మాచాపూర్ సీతారాంపల్లి కలిసి. సీతారాంపల్లి నుంచి మాచాపూర్ విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇక్కడ SC రిజర్వ్డ్ కోటా వచ్చింది. SC రిజర్వ్డ్ కోటా వస్తే ఇక్కడ యునానిమస్ చేసుకున్నాం మా సర్పంచ్ని. యునానిమస్ చేసిన తర్వాత ఏమైందంటే 1.5-2 ఇయర్స్ లో మా గౌరవ కేసీఆర్ గారి ముఖ్య ఇది ఏమంటే స్వగ్రామం కాబట్టి, ఆయన గతంలో ఉన్నప్పుడు ఇదంతా ఉమ్మడిగా ఉన్నప్పుడు, చింతమడక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ కాబట్టి వారు దీన్ని దత్తత గ్రామంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పాత ఇండ్లు, పెంకుటిండ్లు, ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఇండ్లన్నీ డిమాలిషన్ చేసినటువంటి క్రమంలో ఇక్కడ సర్పంచ్లు అనే వాళ్ళు ఏం అసలు చేయడానికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా కాంట్రాక్టర్కి ఇచ్చి ఇక్కడ ఇండ్లు కట్టియడం కానీ, రోడ్లు వేపియడం కానీ అట్లాంటి చేసినటువంటి పరిస్థితి. మరి డబ్బులు మంచిగా జమ చేసుకోరా అన్న? ప్రజల ఆశీర్వాదం కావాలన్న. అంటే మీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే డబ్బులు ఎన్ని ఒకళ్ళని చూసి ఒకళ్ళు డబ్బులు విచ్చలవిడిగా వస్తారు కదా. వాస్తవమే అన్న. మరి డబ్బులు లేకుండా పోటీ చేసి గెలుతా అనుకుంటున్నావా? ఈ గెలుపు ఓటమి అనేది తర్వాత విషయం అన్న. ప్రజలు గెలుపును, మనకు ప్రజలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని నేను సగర్వంగా స్వీకరిస్తా. ఎందుకు అని అంటే, గెలిచిన వాడు మంచోడు అని కాదు, గెలువని వాడు చెడ్డోడు అని కాదు.
ఒక్కొక్కసారి గ్రామాలలో ఏమైతుందంటే ఈ రోజు పరిస్థితి ఇప్పటి పరిస్థితులలో మద్యానికి డబ్బుకు ప్రలోభాలకు గురై కూడా ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ నా గ్రామంలో నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా నాకు నా ప్రత్యర్థులకు పోటీ కాదన్న, అభివృద్ధికి నాకు పోటీ పడేలా నేను నా లక్ష్యం ఎంచుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్న వాళ్ళు ఈయన మళ్ళీ ఎవరు పోటీ చేస్తున్నారు? ఎంతమంది పోటీ చేస్తారు మీ ఊర్లో? మొత్తం ఇక్కడ 5 పోటీ చేస్తున్నారు అన్న. గతంలో సర్పంచ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఎంపీటీసీగా చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. గతంలో ఇక్కడ సర్పంచ్ ఉన్నటువంటి ఆయన ఒక పార్టీ నుంచి ఆయన ఒక ప్రత్యర్థిని పెట్టిండు. అంటే ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు ఊరిలో నార్మల్ గా వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్న అభివృద్ధి ఏదో దిశగా ముందర తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు మళ్ళా నిలబడుతారు అంటే వాళ్ళకు కూడా కొంచెం సానుభూతి అనేది ఉంటది కదా అన్న. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలా దేశం ఇప్పటికైనా యువత మార్పును గనక తీసుకురాకపోతే నా గ్రామం ఇంకొక 10 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే ఒక గ్రామంలో ఒక యూత్ ముందరికి వచ్చినట్టే యూత్కి ఏముంటుంది అన్న ఆలోచన, సర్టెన్ 35 ఏజ్ బిలో ఉన్నటువంటి యూత్ ఎవరైనా అయ్యో ఏదైనా ఒక సంకల్పం ఏదైనా ఒక గ్రామానికి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉంటుంది. అబో 40 దాటిరంటే వాళ్ళకి ఏముంటుంది అన్న, నా కొడుకులు పెరిగిరు, నా పిల్లలు పెరిగిరు, ఏం సంపాదించాలి ఏం చేయాలనే కాన్సెప్ట్ మీద ఉంటారు. ఇది లాజికల్ గా ఎవరు ఆలోచించడం లేదు. గతంలో చేసే వాళ్ళు ఉన్నారన్న, ప్రజలే గమనిస్తా ఉన్నారు ఎవరు ఏం చేసిరు అని చెప్పేసి ప్రజలే గమనిస్తా ఉన్నారు. ఈ ప్రజలు ఇచ్చే తీర్పుకు నేను గర్వంగా స్వీకరిస్తాదాన్ని. మరి మీరు ఈయన ఒకవేళ గెలిస్తే మీ ఊరికి మీరు ఏం చేద్దాం అనుకుంటారు అన్న? మొట్టమొదటిసారిగా నేను కనుక గెలిస్తే నా గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏమేమి సమస్యలు ఉన్నాయి? నా గ్రామంలో నేను ఒక ఎజెండా పెట్టుకున్నా ఏ విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి. మొట్టమొదటగా నేను గెలిచినా ఓడినా నా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కొంతమంది కబంధ హస్తాల్లో ఉన్నాయి. వాటిని 100% నిర్భయంగా చెప్తా ఉన్నా, ఇలా మీడియా ముఖంగా నిర్భయంగా చెప్తా ఉన్నా, బయటకు తీస్తా. అంటే గెలిచినా ఓడినా కొంతమంది చేతుల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములను అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి, వాటిని బయటకు తీస్తా. మరి ఇప్పుడు కూడా బయట తీయచ్చు కదా అధికారం. నువ్వు సర్పంచ్ ఎవిడెన్స్ ఇస్తా. 2017లో కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2020లో ఇచ్చిన, 2023లో ఇచ్చిన. గతంలో ఉన్నటువంటి అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని అధికారులు కూడా భయపడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేను ఊరుకునే పరిస్థితిలో కోర్టు మెట్లెక్కైనా సరే న్యాయస్థానం ముందు నేను కొట్లాడుకుంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ నా యువతకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చుకున్నా. నేను వాళ్ళకి ఏం అవసరము అని అంటే, గ్రామంలో వాళ్ళు అంబేద్కర్ విగ్రహం కావాలని అడిగిర్రు, గ్రామంలో శివాజీ విగ్రహం కావాలని అడిగిర్రు, గ్రామంలో లైబ్రరీ కావాలని అడిగిర్రు. వీటన్నిటికీ నా సొంత ఖర్చులైనా సరే నేను పెట్టుకుంటా. మొట్టమొదటిసారిగా నా గ్రామంలో తాగునీటి సమస్యకు అంటే మినరల్ వాటర్కు చాలా మంది అలవాటు పడేటువంటి పరిస్థితి. నా సొంత ఖర్చులతో నేను ఎవరిని ఆశించకుండా నా సొంత ఖర్చులతోటి ఎస్సీ కాలనీలో కావచ్చు, శంకర్ నగర్ లో కావచ్చు, ఇక్కడ మెయిన్ విలేజ్ లో కావచ్చు, నా వ్యాపారం వాటర్ ప్లాంట్ మీరు చూడొచ్చు ఇక్కడ. అయినా దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయదలుచుకోలేండి. నా గ్రామంలో ప్యూరిఫైర్ వాటర్ కావాలి. నా సొంత డబ్బులతోటి 3 కాలనీలలో నా సొంత డబ్బులతోటి వాళ్ళకి మినరల్ వాటర్ అందిస్తా. అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ వేయిస్తాం. అనేక రకాలైన ఇప్పుడు మా ఊర్లో శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటికకు రోడ్డు లేదు. ఆ రోడ్డును కూడా నేను ఏ విధంగా వేయించాలనేది కృషి చేస్తా. ఐకేపీకి ఇబ్బంది ఉంది పళ్ళ కొనుగోలు కేంద్రానికి, దానికి కూడా నేను కృషి చేస్తా. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు. ఇంకా చాలా మందికి ఒక 30-40 మందికి ఇల్లు రాలేవు. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉంది. ఖచ్చితంగా కొట్లాడి వాళ్ళతోటి ఆ ఇండ్లు శాంక్షన్ చేయించి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి నా గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఒకవేళ మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ చేపిస్తా అని చెప్పి, ఓన్లీ గెలిస్తేనే చేపిస్తారా గెలవకుండా చేపిస్తారా అన్న? గెలుపు ఓటములు అనేది గెలిస్తే ముందు చూపు ఉంటది, ఓడితే అనుభవం ఉంటది. దాన్ని రంగరించుకొని నేను నా గ్రామానికి, గతంలో కూడా చాలా మంది చూసారు, మనం పదవిలో ఉన్నా లేకున్నా గ్రామ ప్రజల కోసం మనం వెన్నంటే ఉన్నాం. ఇప్పుడు గెలుస్తామని కాదు, ఓడతామని కాదు, గెలిచినా ఓడినా నా ప్రజల వెంబడ నేను ఉంటా. ఖచ్చితంగా ఆన్ రోడ్ లో ఉంటా. ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా నా సొంత సమస్యగా భావించి ప్రతి ఒక్కరి సమస్య నేను తీర్చేందుకు ముందట ఉంటా. మీ సీతారాంపల్లె గ్రామ ప్రజల నుంచి మీరు కోరుకునేది ఏంటిది? ఒకసారి మార్పు దిశగా ఆలోచన చేసి ఒక యువకుడిని, చదువుకున్నటువంటి యువకుడిని, నేను చదువుతున్నటువంటి క్రమంలో నాకు రాజకీయాలు కూడా అవసరం లేదు అనే పరిస్థితుల్లో నేను గ్రామంలో సర్పంచ్ గా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. నేను సర్పంచ్ గా పోటీ చేస్తా ఉంటే నన్ను నా అన్న వాళ్ళనే దూరం చేసి నా మీద కుట్రలు చేపిస్తా ఉన్నారు. ఈ కుట్రలన్నింటిని కూడా జనాలు గమనిస్తా ఉన్నారు, సీతారాంపల్లి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారి వెంబటే ఉంటా. దీన్ని నేను గెలుపు దిశగానే అడుగులు వేస్తా ఉన్నా. ఏదైనా సరే, గెలుపైనా సరే, ఓటమైనా సరే, నా సీతారాంపల్లి ప్రజల నోర్లలో ఉంటా. నేను నా సీతారాంపల్లి ప్రజల కష్ట సుఖాల్లో ఉంటా అని చెప్పేసి మన కర్తవ్యం ఛానల్ తెలియజేస్తా ఉన్నా. రైట్, చూస్తున్నాం కదా, సీతారాంపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యువ నాయకుడు పడిగ ప్రసాద్ గారు అయితే పోటీ చేస్తారు.
నాకు ఒక్కసారి అధికారం ఇస్తే నేను ప్రజల వెంట ఉంటా. ఏవేవి సమస్యలు ఉన్నాయో, కొంతమందికి కొన్ని కాలనీలలో మంచినీటి సమస్య ఉంది, కొంతమంది కొన్ని సమస్యలు అడిగారు, వీటిని అన్నింటినీ నేను తీరుస్తా. నాకు అధికారం అనేది ఇస్తే కంపల్సరీ మీ ఆశీర్వాదం ఉంటే నా సొంత ఖర్చులు కూడా పెట్టుకొని నేను ముందరికి పోయి ఊరిని డెవలప్మెంట్ చేస్తా. గతంలో ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జాలు చేసిర్రు, ప్రభుత్వ భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, వాటిని కూడా నేను వాటి సమస్యలు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి అయితే పడిగ ప్రశాంత్ గారు చెప్తారు. చూద్దాం మరి ఆ సీతారాంపల్లి గ్రామ ప్రజలు ఎటువైపు ఉంటారు, మందుకు డబ్బుకు బానిసలైతారా లేదా పని చేసే వ్యక్తికి ఓట్లు వేస్తారా చూద్దాం మరి. రైట్, చూస్తూనే ఉన్నది మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.